మీ మదర్ చెప్తున్నారు ఒకానొక సందర్భంలో మీరు సూసైడ్ చేసుకోవాలనుకున్నారని, సన్యాసం తీసుకోవాలనుకున్నారు, రిషికేష్ అటు వెళ్ళిపోదాం అనుకున్నారని చెప్పి కూడా ఆవిడ చెప్తూ ఉన్నారు. ఎందుకు జరిగింది? ఎప్పుడు జరిగింది? అవును. నా జీవితంలో అయితే నాకు తెలిసిన వరకు మా అమ్మ చెప్పింది కరెక్ట్ గుర్తు చేశారు. నేను మరొక 4-5 సంవత్సరాల కుటుంబంతో ఉండి తర్వాత కాషాయం వేసుకుందాం అనుకున్నాను. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా నేను అనుభవించిన టార్చర్, ఆ టార్చర్కి తట్టుకోలేక ఆ నిర్ణయం నా చిన్నప్పుడే తీసుకున్నాను. చాలా కాలం క్రితమే అది ఖచ్చితంగా అమలై ఉండేది. అది అమ్మ చెప్పింది నిజమే. కాషాయం వేసుకోవాలనుకున్నాను. పరిస్థితులు ఇలా దారిపరించాయి. ఆఖరికి నా ఇంటి మీదకి దాడి చేసి పిల్లల్ని పంపించి, పిల్లల్ని నాన్న కావాలని అనిపిస్తుందే కానీ పిల్లలు మొన్న 8వ తారీఖు నా ఇంటి దగ్గరికి వచ్చినప్పటికీ తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు మీడియాకు కూడా రప్పించి కారాలు, రాడ్లు, నిచ్చెన ఇంటి మీదకి పైకి రావడానికి ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఇంటి మీదకి రౌడీజం చేయటానికి పిల్లల్ని పంపించింది అధికార పార్టీ సహకారంతో. నిన్నను కాక నిన్న మళ్ళీ వచ్చి నిన్న సాయంత్రం మెయిన్ గేట్ని విరగ్గొట్టి ఇంట్లోకి వచ్చి ఇదే డోర్ని, ఈ ఐరన్ డోర్, స్టీల్ డోర్ని పవర్ బ్లేడ్స్ పెట్టి కట్ చేసి ఇంట్లోకి ట్రెస్పాస్ చేసి నా మీద దాడి చేయడానికి వచ్చింది. అంటే తను ఏ ఉద్దేశంతో పిల్లల్ని పంపింది సార్? నాన్న అన్న ప్రేమతో పంపిందా? భర్త అన్న ప్రేమతో వచ్చిందా? సార్, ప్రేమ అంటే 4 గోళ్ల మధ్య జరిగేది. 4 గోళ్ల మధ్య జరిగితే ప్రేమ అంటారు, బహిరంగంగా జరిగితే ప్రతీకారం అంటారు. బహిరంగంగా మీడియాని పిలిచి ప్రజలందరికీ తెలిసేటట్టు చేసి తాళాలు విరగ్గొట్టి ఈ వచ్చే విధానాన్ని ప్రేమతో వచ్చిన విధానం అంటారా సార్? సార్, 2 సంవత్సరాల నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఎన్నికల ముందు నేను ఆస్తులన్నీ రాసిచ్చేస్తే, ఎన్నికల ముందు కూడా ప్రెస్ మీట్ పెడతాను, అబాస్పాల్ చేస్తానని చెబితే మేము దానికి భయపడి లోబడి ఆ ఆస్తులన్నీ రాసిచ్చేస్తే ఇప్పుడు ఏముందని నా దగ్గరికి వచ్చింది సార్? నేను ఏ ఇల్లు అయితే వాళ్ళకి ఇచ్చానో ఆ ఇంటికి తాళాలు వేసేసారు. నిన్న తాళాలు పగలగొట్టి ఈ ఇంటికి వచ్చారు. ఈ ఇంటికి కూడా నేను రాసేస్తే, ఈ ఇంటికి తాళాలు వేసేస్తే నేను ఎక్కడ బ్రతకాలి సార్? ఏమైపోవాలి సార్? మీరే చెప్పాలి. అందుకే ప్రజలకు మీ ద్వారా ఇవన్నీ నేను తెలియజేస్తున్నాను. ప్రజాప్రతినిధి అయ్యుండి, ఎమ్మెల్సీ అయ్యుండి, ఇప్పుడు పవర్కి సంబంధించి అంటే ఒక 5 ఏళ్ల పాటు పవర్లో ఉన్నటువంటి పార్టీలో ఉండి ఎందుకు ఇంత నిస్సహాయ స్థితిలో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? అంటే ఎటువైపు బలం కనబడుతుంది? ఇప్పుడు మనం చూసే వాళ్ళకైతే ఆవిడ వైపు బలం, అంటే ఆవిడ చెప్పడం కూడా కార్యకర్తలు మాతోటి ఉన్నారు, క్యాడర్ మాతోటి ఉన్నారు, అసలు బయటకు వచ్చి మాట్లాడమానండి, క్యాడర్ ఎక్కడ ఉంది ఆయనకి, క్యాడర్ అంతా నాతో ఉందని చెప్పి ఆవిడ రాజకీయంగా కూడా బలంగా నేనే ఉన్నానని చెప్పి, న్యాయం అంతా నా వైపు ఉందని చెప్పి ఆవిడ చెప్తోంది. వాణి, కార్యకర్తలు బలము ఉంటే జగన్మోహన్ రెడ్డి గారిని కన్విన్స్ చేసి టికెట్ నేనే ఇప్పించాను, నేనే అనౌన్స్ చేశాను దువ్వాడ వాణి పోటీ చేస్తారని. ఆ టికెట్ ఎందుకు పోయింది సార్? 8 నెలల్లో టికెట్ మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది సార్? నీ క్యాడర్ ఉంటే, కార్యకర్తలు ఉంటే, ప్రజల్లో నీకు బలం ఉంటే గ్రాఫ్ పడిపోయి దువ్వాడ వాణి పోటీ చేస్తే అధోగతి పాలైపోతాం, ఆమెను వెంటనే మార్చాలని రిపోర్ట్స్ వెళ్ళడం బట్టే మళ్ళీ ఆ పేరు తీసేసి నా పేరు పెట్టారు జనవరి 12లో. నీ కార్యకర్తల బలం ఉంటే మరి ఎందుకు ఎమ్మెల్యే టికెట్ నిలబెట్టుకోలేపావు? జగనన్న ఇచ్చిన టికెట్, నేను కూడా నీకు మద్దతు ఇచ్చిన టికెట్, నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను, నేను నీకు సపోర్ట్ చేశాను, తిరుగుతున్నాను, మరి ఎందుకు నిలబెట్టుకోలేపావు? నీ ఊర్లో నీకు బలం ఉందంటున్నావు కదా, నీ ఊర్లో తెలుగుదేశంకి నువ్వు ఎక్కడ సపోర్ట్ చేసావు? 500 మెజారిటీ నాకు వచ్చింది వైసీపీకి. మరెందుకు నీకు బలం ఉంటే అచ్చెన్నాయుడికి ఓట్లు వేయించేలేపావు? అచ్చెన్నాయుడికి సహకారం చేస్తూ అబాస్ పాలయ్యావు తప్ప మెజారిటీ తేలేపోయావా? నీ స్వంతూరులో నాకు 580 మెజారిటీ, లింగాల వలస. నీకు ప్రజల బలం ఉంటే, ఓట్ల బలం ఉంటే, కార్యకర్తల బలం ఉంటే ఎందుకు నువ్వు మెజారిటీ ఇవ్వలేకపోయావు తెలుగుదేశానికి? ఎందుకు నా మెజారిటీ ఆపలేకపోయావు? ఏం మాటలు సార్? ఇప్పుడు బలం బలమని మనం చెప్పుకుంటే అవుతుంది సార్?